అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో ప్రస్తుతం మనకి 6,000 రూపాయలనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది కదా. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులు మిగతా వాళ్ళకి కూడా పడలేదని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో వాళ్ళకి ఎప్పుడు జమ చేయనుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి మనకి రైతు భరోసా కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క పథకం అయితే గతంలో మనకి రైతు బంధు కింద ఈ యొక్క ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట. అయితే మనకి తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం 6,000 రూపాయలు విడుదల చేసినా కానీ చాలామందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అయితే మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను జనవరి 26వ తేదీన అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదండి. సో అలా మొత్తంగా మనకి దశల వారీగా నిధులు అనేవి అయితే విడుదలవుతూ వస్తున్నాయండి. ఈ ప్రక్రియ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 తేదీలోపు కూడా అమలు చేయనుందనమాట. సో మార్చి 31 తేదీలోపు కూడా ప్రతి ఒక్కరికి కూడా పడతాయండి. పడలేని వారందరికీ కూడా త్వరలో అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై